హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, కోట్లాది మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి అనేక సంక్షేమ కార్యక్రమాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మా నాయకుడు, మా ప్రాణమైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు ప్రజానికం, ఆయనకి ఓటేసిన ప్రజానికం, ఎవరైతే బాలకృష్ణ గారికి ఓటేసిన ప్రజానికం కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి ఓటేసిన ప్రజానికం కానివ్వండి, తల దించుకునేలాగా ఈరోజు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నిజంగా ఎంతో సిగ్గుచేటి విషయం. ఈరోజు మాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారైనా, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా మాకు దైవంతో సమానం. మేము ప్రేమిస్తాం, గౌరవిస్తాం, అభిమానిస్తాం. ఈ రోజుకి గారు రామారావు గారు కుటుంబ సభ్యులుగా మీకు గారు ఆ గౌరవం ఉండేది. కానీ నిన్న మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఎంత సిగ్గుచేతనంగా, ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి మీరు గమనించారా అని చెప్పి ఈరోజు బాలకృష్ణ గారు మీ అందరం సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం, మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టిన నాయకుడు ఎవరు ఉందంటే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. మీ బావగారైనా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఎప్పుడైనా ఒక్క ఆలోచన చేశారా రామారావు గారి పేరు పెట్టాలని చెప్పని? ఏ పథకంకైనా, లేకపోతే రామారావు గారు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఏ కార్యక్రమం అయినా 14 సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరోజైనా పెట్టారా? మేము గర్వంగా చెప్తాం. ఆ రోజు 2004 నుంచి 2009 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు 2 రూపాయలు కిలో బియ్యం చెప్పినప్పుడు గారు దమ్ముగా, ధైర్యంగా రామారావు గారు చేసిన పథకం ఈరోజు నేను మళ్ళీ చేస్తానని చెప్పిన గొప్ప మనసున్న నాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ గత 5 సంవత్సరాల్లో మా విజయవాడ ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టిన దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం అదే కాదు, 5 సంవత్సరాలు మీ బసవతారకమ్మ ట్రస్ట్కి కానివ్వండి, మీ సినిమాలకు కానివ్వండి, అన్నిటికి గారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు గారు అడ్డు చెప్పకుండా మీకు అన్ని విధాలుగా మీకు సహకరించింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బాలకృష్ణ గారికి అలవాటు, ఆయనకి మంచి చేసిన వ్యక్తుల్ని, ఆయనకి హెల్ప్ఫుల్గా చేసిన వ్యక్తుల్ని మాట తూలినారే, ఇది బాలకృష్ణకు అలవాటు ఉంది. మీ అందరి గారు గుర్తే ఉంటుంది, ఇందిరాగాంధీ స్టేడియంలో ఆ రోజు ఆ కార్యక్రమం చేసేవారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా. ఇదే ఇందిరాగాంధీ స్టేడియంలో బాలకృష్ణ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ నీకు హిందీలో చెప్తేనే అర్థమవుతుంది కదా అని చెప్పని ఆ రోజు నరేంద్ర మోడీ గారి తల్లిని బూతులు మాట్లాడింది ఆ రోజు బాలకృష్ణ. మళ్ళీ అదే నరేంద్ర మోడీ గారిని వాటేసుకున్నారు. 5 సంవత్సరాలు మా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అనేక లబ్ధి పొంది, మీ సినిమాల రూపంలో కానివ్వండి, మీ వ్యాపారాల రూపంలో కానివ్వండి, అనేక విధాలుగా లబ్ధి పొంది ఈరోజు సిగ్గుమాలతనంగా దిగజారిపోయి ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే విధానం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గారా మిమ్మల్ని చేదరించుకుంటున్నారని చెప్పి సందర్భంగా చెప్తున్నారు. ఈరోజు సభలో లేని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. అదేవిధంగా ఎటువంటి సంబంధం లేని, సభలో లేనటువంటి చిరంజీవి గారి గురించి గారు మీరు మాట్లాడారు. ఆయన ఏం చేశారు? ఆయన రాజకీయాలకు దూరంగా, ఆయన సినిమాలు, ఆయన అభిమానులతో ఆయన ముందుకెళ్తుంటే ఈరోజు నిర్లక్ష్యంగా చిరంజీవి గారిని గారు మాట తోలినారే విధంగా నేను అసెంబ్లీలో మన అందరం గారు చూస్తూ ఉన్నాం. బాధాకరం విషయం, ఎంత బాధాకరం విషయం అంటే కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ శాసనసభ్యులు, ఇప్పుడు ఆయన మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి. అసెంబ్లీలో కందుల దుర్గేష్ సమక్షంలోనే బాలకృష్ణ చిరంజీవి గారిని మాట తూలినాడితే
లెగసీ ఖండించలేని పరిస్థితి ఈరోజు కందులు దుర్గే జనసేన పార్టీ ఎమ్మెల్యేది మంత్రులు. అంటే ఎందుకు ఈ బానిస బతుకు? అవసరమా ఈ బానిస బతుకు మీకు? రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని, రాజకీయాలకి సంబంధం లేని మనిషిని ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఈరోజు అలాంటి వ్యక్తిని గారు మీరు కించపరిచే విధంగా మాట్లాడుతుంది. దాన్ని అక్కడే ఉన్న జనసేన పార్టీ వాళ్ళు, మా నాయకుడు అన్నయ్య అన్నయ్య అని చెప్పిన వాళ్ళు ఏ ఒక్కరి గారు ఖండించకపోవటం ఇంతకన్నా దిగజారిపోయిన తన ఇంకేం ఉందా అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి కానివ్వండి, సినిమా వాళ్ళకి కానివ్వండి అనేక విధాలుగా సహకారం ఇచ్చారు, మర్యాద ఇచ్చారు. ఆ రోజు చిరంజీవి గారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఈరోజు జగన్ గారు కానివ్వండి, మా భారతమ్మ కానివ్వండి మర్యాదించి పంపించారు. కానీ జరిగినట్టుగా గత 5 సంవత్సరాలు మీరు కానివ్వండి, జనసేన వాళ్ళు కానివ్వండి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అబద్ధపు ప్రచారం, విష ప్రచారం చేశారు. చిరంజీవి గారిని అవమానించారని చెప్పండి. ఎవరో ఎక్కడ చూడలేదు, కేవలం మీరు మాత్రం మీరు ప్రచారం చేశారు. కానీ నిన్న నిండు అసెంబ్లీలో చిరంజీవి గారిని అవమానపరిస్తే ఈరోజు ఏమైపోయినాయి ఆ మీడియా ఛానల్స్, ఏమైపోయారు ఆ జనసేన పార్టీ నాయకులు అని చెప్పని ఈరోజు మేము అందరం స్ఫూర్తిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మేము అనగలం, ఇదే బాలకృష్ణాన్ని 100 అనగలం. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంస్కారం నేర్పించారు, క్రమశిక్షణ నేర్పించారు. ఆ విధంగా మేము ముందుకెళ్తాం జరుగుతుంది. ఈరోజు అంబేద్కర్ గారు మేము కోరుకున్న ఒకటే స్టాచ్యూని, అయ్యా మీ రాజ్యాంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడవట్లేదు, అసెంబ్లీ అంటే గౌరవం లేదు, వ్యవస్థలు అంటే గౌరవం లేదు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, ఒక ప్రతిపక్ష నాయకుడిని వ్యక్తిగతంగా దిగజారిపోయి మాట్లాడే విధంగా, కుటుంబాలని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఆ మాట్లాడిన వ్యక్తి బాలకృష్ణ గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పండి. మీ రాజ్యాంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అవ్వాలని చెప్పని ఈరోజు అంబేద్కర్ గారిని మేము అందరం గారు కోరుకోవటం జరిగింది. ఎప్పటికైనా తప్పు తెలుసుకుని, ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. గుర్తు తెచ్చుకోండి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మీకు చేసిన మేలు గుర్తు తెచ్చుకోండి. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీకు చేసిన మేలు గుర్తు తెచ్చుకోండి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు చేసిన మేలు గుర్తు తెచ్చుకోండి బాలకృష్ణ గారు అని చెప్పి ఈరోజు మేము అందరం గారు ఆయన్ని చేస్తాం జరుగుతుంది. సభలో లేని వ్యక్తుల గురించి, సభలో సంబంధం లేని వ్యక్తి గురించి మాట్లాడిన తీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు అందరూ గారు మిమ్మల్ని చేదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఈ విధంగా కనుక మీరు ముందుకెళ్తే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి డిపాజిట్లు గారు దక్కవని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తూ బాలకృష్ణ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. హిందూపూర్ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వర్లైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వెంటనే వారి బాలకృష్ణ గారు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన దేవినేని అవినాష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి బాడవపేటలో మరి రాజ్యాంగం మరి ఎంత గౌరవిస్తున్నారో ఆంధ్ర రాష్ట్రం, దానికి ఏ రకంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉందో ఆయనకి అంబేద్కర్ గారికి ఒక నిరసన కార్యక్రమం చేస్తూ ఒక లెటర్ రూపం మీద ఎవరైతే నిన్న వ్యాఖ్యలు చేశారో వాళ్ళకి ఒక మంచి బుద్ధిని ఇవ్వాలని చెప్పి మరి గౌరవ డిప్యూటీ మేయర్ కానీ, స్థానిక కార్పొరేటర్ కానీ, మరి 19వ డివిజన్ కార్పొరేటర్ మహిళా నాయకులు అందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇక్కడ మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా ఒక గౌరవ శాసనసభ్యులు అంటే అసెంబ్లీ సాక్షిగా ఏదైనా వారి యొక్క గెలిచిన నియోజకవర్గానికి ఏదైనా కావాలనో లేకపోతే ఏదైనా చెయ్యాలనో అసెంబ్లీకి ఒక గౌరవ స్థానం ఉంది. కానీ వ్యక్తిగత దూషణ చేస్తూ నిజంగా ఆయన మాట్లాడిన తీరు కూడా చాలా నీచంగా, ఎందుకంటే సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు ఆయన నుంచిన తీరు కానీ, ఆయన మాట్లాడే ప్రదర్శన కానీ అంతా కూడా నిజంగా ఆయనకి మతి స్థిమితం లేదని ఏదైతే గతంలో ఆయన చేసిన, ఆయనకే ఒక సర్టిఫికేట్ కూడా ఉంది, మీ అందరికీ మీడియా మిత్రులకు తెలిసి ఉంటుంది. మరి గతంలో ఆ వీడియో తీసి కూడా మనం చూసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఈరోజు వాళ్ళ కుటుంబం ఎక్కడుండేదో కూడా మర్చిపోయే స్థితిలో ఉన్నారు.
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నారు అని ప్రతి మూల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేద్దామని వాళ్ళు ఏ రకంగా ముందుకు వస్తుందే జనాలు అంత నీచంగా రాలిచ్చి కొట్టేటట్టున్నారు. ఎందుకంటే జనాల్లో రాలేకపోతున్నారు. అసెంబ్లీ సాక్షిగా మీడియా రూపంలో వాళ్ళంతా జిమ్మిక్కులు చేసి మాట్లాడేసి పదే అబద్ధాలు క్రియేట్ చేద్దామన్నా జనాలు ఇంకా పాత స్ట్రాటజీ మీరు ఏదైతే ఎలక్షన్లో గెలిచి ఈవీఎం ద్వారా ఏదైతే చేశారో అలా అయితే జనాలు ఈ రోజుల్లో లేరు. తప్పకుండా గడిచిన 15 నెలల్లో మీరు చేసిన ప్రతిదీ కూడా ప్రజానికం నిజంగా మీకు విరుద్ధంగా ఉండి వస్తే మీ ఎంపట నిజంగా కొట్టే విధంగా ఉన్నారు. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వెంటనే బాలకృష్ణ అనే ఆయన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక ఎమ్మెల్యేని హిందూపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి ఏదో మా సమస్యలన్నీ తీరుస్తారనేటువంటి కార్యక్రమాన్ని ఆయన ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు రాజకీయాల్ని వాడుతూ ఉన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం బాలకృష్ణ గారిని, అయ్యా బాలకృష్ణ గారు మీరంత సమర్థులైతే, మీకు నాయకత్వం బాగా ఉంటే, ప్రజలకు మంచి చేస్తామనేటువంటి ఆలోచన మీ నాయకులు కనుక ఉంటే గతంలోనే, ఎందుకంటే మీ నాన్నగారు రామారావు గారు గౌరవంగా పెట్టినటువంటి పార్టీని మీ బావగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఎందుకు పెట్టారు అనేటువంటిది ఒక మాట ఆలోచించాలా. మీ అసమర్థత ఏదైతే ఉందో, మీరు ప్రజాసేవకు పనికిరారనేటువంటి విషయాల మీదే ఆ రోజున తీసుకెళ్లి మీ బావగారి చేతిలో తాకట్టు పెట్టారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని ఆయన కొడుకుగా వారసత్వంగా మీకు రావాల్సినటువంటిది, లేకపోతే మీ అన్నలకు కానివ్వండి ఎవరికైనా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకని? మీరు ఎంత అసమర్థులో ఆల్రెడీ వాళ్ళకి తెలిసినటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏం చేశారండి? మీ అందరినీ చక్కగా మీకు ఒక ఉన్నతమైన గౌరవం ఇచ్చారు. ఆ రోజున ఏదైతే సినిమా పెద్దలందరూ వచ్చి మాకు ఇలా జరుగుతోంది, మాకు కావాల్సినటువంటి ఇబ్బందులన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ముందు పెడితే 10 నిమిషాల మీద రెక్టిఫై చేసినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి గారికి. ఈ రోజున మీరు అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు. సమర్థమైనటువంటి పాలన చేయండి, ప్రజలకు ఉపయోగపడేటువంటి పాలన చేయండి. అంతేగాని సైకో రాజకీయాలు చేస్తే ఊరుకోబోమని చెప్పేసి ఎవరైతే ఈ బాలకృష్ణ ఉన్నారో ఆయనకి హితవ బలుకుతూ ఇట్లాంటిది కనుక రిపీట్ అయ్యి ఎవరినైనా కూడా, ఎందుకంటే మీరు దబిడి అంటున్నారు కదా, దబిడి అంటే మనం పొలంలో చూపించాలా, మనం పరిపాలనలో చూపించాలా, ముందుకెళ్లే విధానంలో చూపించాలా. దబిడి అంటే ఏంటంటే మీ పక్కన ఉన్న వాళ్ళు, మీకు ఎదురున్న వాళ్ళు అడ్డం వస్తే మీరు చంపలు పాల్గొడతారు కదా, అది కాదు దబిడి అంటే. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా దబిడిగా పరిపాలన చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టారో దానికి భిన్నంగా, దానికి ఇంకా ఎక్కువగా మీరు అందరూ కూడా పరిపాలన చేసి చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాదు మేమే గొప్ప అని మీరు సిఫార్సులు పొందొచ్చు. 15 నెలల కాలం ఎక్కడా కూడా పరిపాలన లేదు. మిమ్మల్ని మీరు హైప్ చేసుకోవడం తప్ప ఎక్కడా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అలాగే ఉంది. కాబట్టి మీ హిందూపురంలో ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళకి ముందు మేలు చేయండి. అసెంబ్లీలో అవన్నీ కూడా చర్చించండి. మీ బావగారి దగ్గర కోట్ల రూపాయలు, అలాగే సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీ అల్లుడు గారి దగ్గర మరి హిందూపురం గురించి చర్చించండి. సకల శాఖ మంత్రి గారి దగ్గర నుంచి నిధులు తీసుకెళ్ళండి. మీ హిందూపురం నియోజకవర్గాన్ని అత్యుత్తమ స్థాయిలో డెవలప్ చేసుకొని మరి మీకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మంచిగా అందుబాటులో ఉంటారని డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.